గిట్టుబాటు ధర దక్కక మిరప రైతులు నిండా మునిగాక ప్రభుత్వం కళ్లు తెరిచింది. ధర పడిపోయాక మార్కెట్ ను రంగంలోకి దించింది. 10 రోజుల కాల పరిమితికి 1.25 లక్ష ఆంక్షల మధ్య మిరప కొనుగోళ్లకు ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించినా రైతులు వాటి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఆసియాలో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డులో నిత్యం వేల బస్తాల మిరప క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వేసవి సెలవుల తర్వాత యార్డులో వెనకటి జోరు తగ్గింది. మిర్చి ధర అనూహ్యంగా పతనమైనందున ఏ రైతు కనీస పెట్టుబడిని కళ్లజోడలేదు. క్వింటా ధర 3000 దిగువకు పడిపోయినప్పుడు మార్కెట్ తో కొనుగోలు చేయించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. స్పందించిన సర్కారు మార్కెట్ ద్వారా క్వింటా 5000 కొనుగోలు చేయడానికి సమ్మతించి జీవో జారీ చేసింది. ఇంతలో ఉప ఎన్నికల ప్రకటన రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నెల 20 నుంచి మిరప కొనుగోలుకు మార్కెట్ ప్రత్యేక కేంద్రాలు తెరిచినా రైతులు స్పందించడం లేదు. సంవత్సరాలతో పోలిస్తే అమ్మకానికి బాగానే వస్తున్నారు రైతులు. అదేవిధంగా సేల్స్ కూడా బాగానే ఉంటుందండి. ఎప్పుడు కూడా జూన్ జూలైలో ఇంత సేల్స్ అయితే ఎప్పుడు లేదు. సేల్ బాగానే ఉంది. ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా బాగానే ఉందండి. గుంటూరు నుంచి డైలీ 25,000 టిక్కీ దాదాపు వెళ్తుందండి, డొమెస్టిక్ కానీ ఎక్స్పోర్ట్ కానీ. ఈ 2012వ సంవత్సరం సీజన్లో మిర్చి సీజన్లో గత సంవత్సరంలో కంటే మిర్చి ధరలు బాగా తగ్గినందున మరి ప్రభుత్వం వారే నేరుగా కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. అదృష్టవశాత్తు ఇతర దేశాల్లో మార్కెట్ గిరాకీ ఉండి మిర్చికి ధర పలకటం వలన ఈ రోజున 5,500 నుండి ప్రత్యేక రకాలకి 7,000 వరకు ధర పలుకుతుంది. ప్రమాణాలకు అనుగుణంగా ఉండే సన్నరకం మిరపను క్వింటా 5,000 గరిష్ట ధర చెల్లించి మార్కెట్ కొనుగోలు చేస్తోంది. కానీ మార్కెట్లో సాధారణ రకాల ధరే 5,300 నుంచి 6,700 వరకు పలుకుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కేంద్రం వైపు వెళ్లేందుకు రైతు ఇష్టపడడం లేదు. ఏదైనా రేటు పెంచేదానికి ఏదైనా అవకాశం ఉందా అంటే మేము చెప్పింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి మద్దతు ధర 5,000 రూపాయలు కాబట్టి మేము అంతవరకే వారిని చూడటానికి మాకు అవకాశం ఉంది. ఆడవాళ్ళు నెలల్లో నాంతాళ్ళు అన్ని బ్యాంకులలో పెట్టుకొని రోడ్లు లేక ఏం లేక రైతులు నట్టపోయి వేసీలలో పెడితే మాకు ఈ రేట్లు గిట్టుబాటు అట్టయితే అండి. బయట మార్కెట్లో 6,500 కొనంటే 5,000 వీళ్ళు మార్కెట్ పెట్టారంటే వాళ్ళకేంది, వాళ్ళకి చెప్పటం మీరు కూడా 5,000 కొనండి, రైతులు నాశనం చేయమని చెప్పటం, వాళ్ళకి హెచ్చరిక చేయటం. వీళ్ళు అది ఎందుకు పెట్టినట్టు ఇప్పుడు లాస్ట్ పోయిన సంవత్సరం 12 ఏళ్ళు కొన్నారండి. ఈ సంవత్సరం మరి అసలు రేట్ అన్నమాట లేదు. మరి 7,000 దాకా ఉన్నారు. కనీసం తెయ్యాలో సన్న రకాలు మామూలు ఈ రకాలు ఏమన్నా కానీ 6,000, 5,500 అట్లా ఉంటున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రం కేవలం ఈ నెలాఖరు వరకు పనిచేయనుందని మార్కెట్ సిబ్బంది చెబుతున్నారు.